జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో మనం నృసింహ అవతారం లేదా నృసింహ జయంతి గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించేందుకు స్తంభం నుండి ఉద్భవించిన అవతారమే నృసింహ అవతారము. నరసింహ పురాణంలోను స్కాంద పురాణంలోను నృసింహ అవతారం గురించి వివరంగా తెలియచేయబడింది. వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రాన ప్రదోష కాలంలో నరసింహస్వామి ఆవిర్భవించారు. ఈ రోజునే నరసింహ జయంతి లేదా నృసింహ జయంతిగా జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఈ అవతారం 4వది. ఈ అవతారంలో స్వామి సగభాగం నరునిగాను సగభాగం మృగాకారంలోనూ దర్శనమిస్తారు. ప్రహ్లాదుడు తండ్రి అయిన హిరణ్యకశిపుడు బ్రహ్మ కొరకు తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షం అవ్వగా ఈ విధంగా వరం కోరెను. తనకు దేవతల వలన కానీ మానవుల వల్ల కానీ దానవుల వల్ల కానీ ఆయుధముల వలన కానీ మృగముల వల్ల కానీ రాత్రి కానీ పగలు కానీ ఇంట కానీ బయట కానీ మరణం సంభవించకూడదని వరం కోరెను. అప్పటి నుండి హిరణ్యకశిపుడు తనకు మరణం లేదని భావించి దేవతలను మునులను హింసిస్తూ ఉండేవాడు. హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు మాత్రము విష్ణు భక్తుడు. ప్రహ్లాదుడు నిరంతరము శ్రీ మహావిష్ణువునే పూజించడము హిరణ్యకశిపుడికి ఇష్టం లేక ఎన్నిసార్లు చెప్పినా ప్రహ్లాదుడు వినకపోవడంతో ప్రహ్లాదుడిని సంహరించేందుకు సిద్ధపడ్డాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని కోరిక మీదట నరసింహస్వామిగా స్తంభం నుండి ఉద్భవించి హిరణ్యకశిపుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తన నఖములతో సంధ్యా సమయంలో ఇంటా బయట కాకుండా గడప మీద కూర్చుండబెట్టుకుని ప్రదోష కాలంలో సంహరించను. ఆ తరువాత ప్రహ్లాదుడు నరసింహస్వామిని ప్రార్థించగా తన ఉగ్ర రూపమును వీడి శాంత రూపమును పొందెను. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని సంహరించేందుకు గాను నృసింహ అవతారంను ధరించిన రోజునే నృసింహ జయంతిగా జరుపుకుంటారు. నృసింహ జయంతి నాడు లక్ష్మీ నరసింహస్వామిని పూజించి పానకమును సమర్పించడం వలన మానవుల యొక్క నవగ్రహ దోషాలు సకల దోషాలు తొలగిపోయి ఆయువు ఆరోగ్యం కలుగుతుందని ప్రతీతి. మనము కూడా నరసింహస్వామి జయంతి నాడు లక్ష్మీ నరసింహస్వామిని పూజించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల.